నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం శృంగార సామర్థ్యం పెంచుకోవాలంటే ఏమేమి ఆహారాలు తినాలి, ఏం తినకూడదు అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. జనరల్గా ఈ శృంగార సామర్థ్యం అనేది మన డే టు డే యాక్టివిటీస్లో, లైఫ్ స్టైల్లో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనకుండే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానీ, లేదంటే మనకుండే స్ట్రెస్ లైఫ్ వల్ల జనరల్గా చాలామందిలో ఈ సెక్షువల్ డిజైర్ అనేది తగ్గిపోవటం, ప్రతిదానికి ఏదో ఒక మెడిసిన్ అనేది యూస్ చేయడం అనేది చాలా ఈ రోజుల్లో ఒక కామన్ ప్రాబ్లంగా అయిపోతుందండి. సో అంటే ఒక రకమైన ఎడిక్షన్ లాగా అయిపోతున్నారు. సో అలాగే సెక్షువల్ డిజైర్ అంటే లిబిడో. సో ఇంత ముందు కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గితే ఏమవుతుంది, తగ్గిన తర్వాత దానికి వచ్చే పరిణామాలు ఏంటి అని కూడా మనం చాలా వీడియోస్లో ఎనమల్ చేసామండి. సో ఒకసారి మీరు చూస్తే దాంట్లో మా ఇన్ఫర్మేషన్ అంతా మీకు అసర్టైన్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి అసలు ఈ లిబిడో పెంచుకోవడానికి ఆహారం ఏం తీసుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీలో ఇంప్రూవ్ అవ్వాలి, పంపప్ అవ్వాలి. సో జనరల్గా ఎప్పుడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందో, అంటే ప్రతి వ్యక్తిలోనూ రక్త ప్రసరణ, అంటే మనకి ఎప్పుడైతే ఈ లిబిడో సెక్షువల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ రిలీజ్ అయినప్పుడు మన బ్లడ్లో జనరల్గా బ్రెయిన్ నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే న్యూరో ఎంజైమ్స్, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు జనరల్గా మనకి ఎండ్ ఆర్గన్ ఏదైతే పిన్నెల్ ఆర్గన్ ఉంటుందో టార్గెట్ ఆర్గన్ రీచ్ అయ్యి జనరల్గా ఇరెక్షన్ అనేది రావడం అనేది ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్గా ప్రతి మగవాళ్ళు జరిగే ప్రక్రియ అండి. సో ఈ ఫిజియలాజికల్ ప్రాసెస్లో జనరల్గా ఈ టెస్టోస్టెరాన్ అనేది రిలీజ్ అయినా జనరల్గా ఇరెక్షన్ అనేది ప్రాపర్గా రాదు. కొంతమందిలో వచ్చినా మెయింటైన్ అవ్వదు, మెయింటైన్ అయినా కొంతమందిలో శీఘ్రస్ఖలన సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం దూరంగా ఉండాల్సింది స్ట్రెస్ ఫ్రీ లైఫ్. తద్వారా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి రెగ్యులర్గా మార్నింగ్ లెగ్సిన తర్వాత వాకింగ్ చేయటం, సైక్లింగ్ అది చేయటం, ఇంకొక ఇంప్రూవ్మెంట్ చేసుకెళ్తే స్విమ్మింగ్ అది చేసుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జనరల్గా మన బాడీ పార్ట్స్కి సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ అనేది పెరిగి జనరల్గా బాడీ అనేది యాక్టివ్గా లైవ్లీగా జనరల్గా ఉంటూ ఉంటుందండి. సో జనరల్గా ఈ ఎండ్ ఆర్గన్స్కి ఎప్పుడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ రీచ్ అవుతుందో జనరల్గా ఇందాక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని 1+1లో క్రాప్ అప్ అయిపోవడం అనేది జనరల్గా జరుగుతుందండి. సో ఎప్పుడైతే మనకి ఈ ఎక్కువసేపు ఈ అవర్స్ టుగెదర్ ఈ సిస్టమ్స్ ముందు కూర్చోవడం కానీ, లేదంటే బయట సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండా అలా స్లగ్గిష్గా కూర్చుని మెంటల్ యాక్టివిటీతోనే మనం పని పెట్టుకుని సిస్టమ్స్ ముందు ఈ మైండ్తో రిలేటెడ్ వర్క్స్ ఎక్కువగా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళలో ఈ లిబిడో అనేది తగ్గిపోవడం అనేది జనరల్గా ఈ రోజుల్లో మనం చాలా ఫ్రీక్వెంట్గా యంగ్ కపుల్స్లో, యంగ్ మేల్స్లోనే మనం చాలా వరకు బిలో 30-35 ఇయర్స్ లేదంటే న్యూలీ మ్యారీడ్ ఇండివిజువల్స్లో కూడా మనం ఈ లిబిడో తగ్గిపోవడం అనేది చూస్తూ ఉన్నామండి. సో దీనికి ఎటువంటి ఆహారం అనేది తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, తీసుకునే ఆహారాల గురించి మాట్లాడితే ఏదైనా సరే డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ అంటే ఏదైనా వాటర్ మెలన్ కానీ, అంటే ఏదైతే సి వైటమిన్ ఫుడ్స్ ఉంటాయో దాంట్లో సిట్రులిన్ అనే ఒక ఎంజైమ్ వల్ల జనరల్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి పార్ట్కి, అంటే లిబిడో గురించే కాదు మన బాడీలో రక్త ప్రసరణ ఈ సిట్రులిన్ ఏదైతే డార్క్ కలర్డ్ ఫ్రూట్స్లో ఈ డార్క్ ఎంజైమ్ ఉంటుందో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. అలాగే ఈ లిబిడో గురించి అయితే కొంతమంది జనరల్గా మనకి స్టడీస్లో డార్క్ కలర్డ్ చాక్లెట్స్, ఈ చాక్లెట్స్లో డార్క్ కలర్డ్ చాక్లెట్స్ ఎక్కువగా మనం అంటే రెగ్యులర్గా తినమని కాదు, జనరల్గా ఎవరైతే ఫ్రీక్వెంట్గా డార్క్ కలర్డ్ చాక్లెట్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో కూడా ఈ చాక్లెట్స్ వల్ల ఈ లిబిడో అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది అయితే స్టడీస్ చెప్తున్నాయి. సో ఈ ఫ్రీక్వెంట్గా మనకి ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చండి. సో జనరల్గా వీటి వల్ల కూడా ఈ లిబిడో అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా దీంట్లో తీసుకునేవి అని కాకుండా ఉంటే ఎక్కువగా మనకి లిబిడో తగ్గించేవి మనం తీసుకునే ఆహారాల్లో ఈ రోజుల్లో మనకి మోడర్న్గా డే టు డే లైఫ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తీసుకోకూడదు ఏంటంటే జనరల్గా ఏదైతే కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉన్నాయో, క్యాన్డ్, టిన్డ్, స్టోర్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా కంపల్సరీగా ఖచ్చితంగా మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ కూడా 100% మొత్తం ఆపేయాల్సిన అవసరం ఎంతైనా ఈ లిబిడో తగ్గిన వాళ్ళలో కానీ, ఏదైనా హెల్త్ హెజార్డస్ కండిషన్స్ కాబట్టి మొత్తం కంప్లీట్గా మనం ఆ అలవాటు అనేది ఉంటే మొత్తం 100% అంతా ఆపేయాల్సిన అవసరం అనేది ఉంటూ ఉంటుంది. సో అలా కాకుండా రెగ్యులర్గా వీటితో పాటు మనం రెగ్యులర్గా ఒక 10 to 15 minutes మెడిటేషన్, అంటే మైండ్ కాన్సన్ట్రేటింగ్ ఫోకస్ ఎబిలిటీస్ అనేది పెంచుకోగలిగి, సో ఏవైతే మనకి కొంతమందిలో రెగ్యులర్గా నాన్ వెజ్ తినే అలవాటు ఉంటూ ఉంటుంది. ఈ నాన్ వెజ్ తినడం వల్ల కూడా ఏదైతే రెడ్ మీట్ అంటే మటన్ తినే అలవాటు ఉంటూ ఉంటుంది, దాంట్లో కూడా మనకి కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ అంటే బ్లడ్లో కొవ్వు శాతం పెరిగిపోవడం వల్ల కూడా ఈ లిబిడో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో రెగ్యులర్గా ఇలా నాన్ వెజ్ తినే వాళ్ళలో కూడా అంటే సో ఈ మటన్, చికెన్, రెడ్ మీట్, వైట్ మీట్ తినే ఒక కన్జంప్షన్ అనేది కొన్ని ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉంటే అది కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటూ ఉంటుంది. సో దీంట్లో ఫిష్ అనేది తీసుకోవచ్చండి. సో అది కూడా ఒక ఎంజైమ్ బూస్టర్గా పనిచేస్తూ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫిష్లో కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి జనరల్గా లిబిడో ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ ఫిష్, సీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా 100% తీసుకోవచ్చండి. సో ఇవన్నీ మనం ఒక ప్రోటోకాల్గా, ఒక సిస్టమేటిక్గా
డూస్ అండ్ డోంట్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ని, క్వాలిటీ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ని ఉన్న కాస్తంత టైంలో మనం ఎంత మన బాడీని ఎంత యాక్టివ్గా, ఎంత లైవ్లీగా, పాజిటివ్ వైబ్రేషన్తో ఉంచుకోవాలి అనేది అంతా ఒక సిస్టమేటిక్గా ప్రోటోకాల్గా ఫాలో అయితే డెఫినెట్గా ఇవన్నీ మన లిబిడోని పెంచడానికి తోడ్పడతాయని ఈ వీడియో ద్వారా నేను ఒక మెసేజ్ అనేది పాస్ చేయదలుచుకున్నాను.